అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీడిపప్పుతో స్వీట్ అండి. అంటే దీన్ని కాజు కత్లీ అని అంటారనమాట. సో ఒకసారి అయితే ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. దీనికోసం ఒక పాత్ర అయితే తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ జీడిపప్పు తీసుకున్నానండి. ఫ్లేమ్ వచ్చి లోలోకి టర్న్ చేసుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. దాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు పాకం కోసం అదే బాండీలో అరకప్పు షుగర్ తీసుకున్నాను, ఒక పావు కప్పు వాటర్ తీసుకున్నానండి. దీన్ని కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు కూడా కరిగించుకుంటే సరిపోతుంది. మనకి పాకం ఏమీ రానవసరం లేదండి. ఈ స్టేజ్లో మనం జీడిపప్పు పొడి యాడ్ చేయాలండి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం సేపు గ్రైండ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆపి మళ్ళీ గ్రైండ్ చేస్తే పొడిలా వస్తుందండి. నేను మర్చిపోయి ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల అది కొంచెం పేస్ట్లా వచ్చింది. బట్ ఏం పర్వాలేదండి, పేస్ట్లా వచ్చినా కూడా మనకి కరెక్ట్గానే వస్తుంది. సో చూపిస్తున్నాను కదండి, చూపిస్తున్నట్టు ఇలా మనం కలుపుతూ చేయడం వల్ల అది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అయిన తర్వాత మనం ప్యాన్ నుంచి ఇది సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్టార్టింగ్ జీడిపప్పు పొడి వేసినప్పుడే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ వేసాను, చెప్పలేదు. ఇప్పుడైతే కనుక మనకి పాన్ నుంచి సపరేట్ అవుతుంది అని అనుకున్న స్టేజ్లో మీరు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ అవుతున్న స్టేజ్లో నేనైతే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను. మనకి ఇది రెడీ అయ్యేలోపు ఒక కవర్కి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలండి. దానిపైన ఈ మిశ్రమం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇంకొక కవర్కి నెయ్యి రాసుకొని దీనిపైన పెట్టేసి చపాతీ కర్రతో దీన్ని ఒత్తుకోవాలండి. అంటే మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒత్తుకున్న తర్వాత కవర్ అయితే తీసేయండి. ఇది మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్స్లో, అంటే కొంచెం వేడి మీద ఉండగానే దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోయి మనకి రాదు. సో ఇలా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మీరు 5-6 అవర్స్ పాటు అలా వదిలేయాలండి. వెంటనే కనుక మీరు దీన్ని తిన్నా లేదంటే విరిచినా కూడా సాగినట్టు ఉంటుంది. మనకి ఈజీగా బ్రేక్ అవ్వదు కూడా. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తున్నాను. నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సో ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.